హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈ రోజు వీడియోలో బ్లౌజ్ యొక్క సైడ్ భాగానికి జిబ్ అనేది ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత సైడ్ జిబ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్టా సైడ్ కనుక తిప్పి చూసినట్టయితే నీటి ఫినిషింగ్ కోసము ఈ సైడ్కి అంటే మనకి జిబ్బు లోపల వైపున ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్ట అనేది వేసుకోవాలి. మనం ఇలా సైడ్ జిబ్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. మనం ముందుగా ఏం చేయాలి అంటే, ఇటు ఉల్టా వైపు తీసుకొని ఫస్ట్ మనం ఒక వైపు జాయింట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు జిబ్బు ఎటువైపు కావాలి అనుకుంటున్నారో అటువైపు వదిలి వేసుకొని రెండో వైపు వేసుకోవాలి. మీరు శారీ లంగావోని పర్పస్ అయితే కనుక రైట్ సైడ్ జిబ్ అనేది వేసుకోవాలి. ఇక నేను రైట్ సైడ్ వేస్తున్నాను. జిబ్ అనేది మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా. అయితే ఇక్కడ చంక యొక్క కింది భాగాన ఇలా 1.5 ఇంచు వరకు మాత్రమే కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఆ వరకు వేసుకోవాలి. కింద మనకి జిబ్ అనేది 6 ఇంచుల మేర రావాలన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా చంక యొక్క కింది భాగానికి వచ్చేసరికి దాదాపుగా 1.5 ఇంచు వరకు ఇలా రివర్స్ కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రా కుట్లనే వేసుకోవాలి. ఈ కిందికి వచ్చాక ఒకే కుట్టులో ఎండు కావాలన్నమాట, పక్క పక్కన రావద్దు. మనం కుర్తీ సైడ్ కట్స్కి ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా, అంటే చంక యొక్క కింది భాగాన ఒకే కుట్టులో ఎండు కావాలన్నమాట. చూడండి, ఈ విధంగా మీరు 3 నుంచి 4 ఎక్స్ట్రా కుట్లు వేసుకోవచ్చు హ్యాండ్ లూజ్ భాగానికి. ఈ కిందికి వచ్చేసరికి మాత్రం ఒకే కుట్టులో ఎండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జిబ్ అనేది ఎంత మేర వేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనకి కింద ఎంత ఓపెన్ ఉందో చూసుకోవాలి. మనకి కింద దాదాపుగా 6 లేదా 6.5 ఇంచులు అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మీకు టేప్తో చూపిస్తాను. ఇక్కడ మనకి జిబ్ అనేది రావాలి. చూడండి, ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా రావాలి మనకి జిబ్ అనేది. ఇక్కడ మనకి టేప్తో చూసినట్లయితే దాదాపుగా 6 లేదా 6.5 ఇంచులు అనేది వస్తుంది. ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి జిబ్ అనమాట, పెద్ద జిబ్. ఇది మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జిబ్ అనేది ఏ విధంగా వేయాలంటే సీదాకి సీదా వైపు వేసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఉల్టా సీదాలు సరి చూసుకోండి. ఇప్పుడు లైనింగ్ భాగము బయట వైపు ఉంది, సీదా భాగం వచ్చేసి లోపల వైపు ఉందన్నమాట. ఇలా చూసారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సీదా భాగం వైపు ఇక్కడ నేను జిబ్ అనేది వేస్తున్నాను. ఇలా ఏ మేర రావాలి నేను మార్కింగ్ అనేది పెడుతున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా ఇలా మనము మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి జిబ్ అనేది తీస్తున్నాను. మనకి సీదా భాగం అనేది లోపల వైపు ఉండాలి, అంటే సీదాకి సీదా వైపు ఉండాలన్నమాట. ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి సీదా భాగము, జిబ్ యొక్క సీదా భాగము రెండు ఇలా లోపల వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత మేర సరిపోతుందో చూసుకోవాలి. ఎక్కువ ఉన్నది మీరు బయట వైపు వదిలివేసుకుంటే సరిపోతుంది జిబ్ అనేది. చూడండి, ఇక్కడ చంక యొక్క కింది భాగాన కొంచెం పైకి ఉంచుకోవాలి. ఇక్కడ కొంచెం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ మీరు సేఫ్టీ పిన్ పెట్టుకుంటే సరిపోతుంది, గుండు పిన్ అనేది. చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మీరు కరెక్ట్గా జిబ్బుని సరి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా సరి చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న జిబ్ అనేది బయటికి వదిలేసుకుంటే సరిపోతుంది. మీరు కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిబ్బుని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా కరెక్ట్గా ఎడ్జ్ భాగాన దీనికి ఎలాంటి సింగిల్ ఫుట్ పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫుట్తోనే కుట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఏంటంటే పూర్తిగా కుట్టాల్సిన అవసరం లేదు, జిబ్బుని చివరి వరకు రండి. ఇక్కడ ఇలా చివరి వరకు వచ్చేసాక మళ్ళీ జిబ్బుని పైకి అనుకొని ఇక్కడ చూడండి, మీరు పూర్తిగా కుట్టకుండా ఈ చివరికి వచ్చేసాక కుట్టుని ఆపేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా కుట్టను ఆపేసేయాలి, పూర్తిగా కుట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మళ్ళీ పూర్తిగా కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట, కాబట్టి అక్కడితో ఆపేసి మళ్ళీ రెండో వైపు కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా చూసుకొని ఈ రెండో వైపు కూడా ఎంత వస్తుందో కరెక్ట్గా లెంత్ అనేది సరి చూసుకొని అక్కడ నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. సీదాకి సీదా వైపు జిబ్ భాగాన్ని పెట్టేసుకొని ఈ చివరి భాగాన్ని సేఫ్టీ పిన్ ఒకటి పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. చివరి భాగానికి వచ్చేసాక కుట్టుని ఆపేసి మళ్ళీ రెండో వైపు నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చే విధంగా చూసుకోండి. దీనికి ఎలాంటి సింగిల్ ఫుట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ దీనికి ఎడ్జ్ భాగానికి వచ్చేసాక ఇప్పుడు రెండో వైపు కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను జిబ్ భాగాన్ని పైకి లాగుతున్నాను కుట్టు అనేది పడడానికి. చూడండి, ఈ విధంగా మన కుట్టు అనేది రావాలి కదా, ఇలా ముందుకు జరుపుకోవాలి. ఇలా జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి భాగానికి వచ్చేసాక మనం అటువైపు చివరి భాగానికి వచ్చేసాక ఆపాం కదా, ఇటు కూడా చివరి భాగానికి వచ్చేసాక ఇప్పుడు మనం తిప్పుకోవాలన్నమాట జిబ్ భాగాన్ని. చూడండి, ఇలా కరెక్ట్ కుట్టు వేసుకొని
ఇప్పుడు తిప్పేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా మనం ఎంత మేర కుట్టు వేసుకున్నామో అక్కడికి ఆపేసి రివర్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం రెండో కుట్టు అనేది వేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం జిబ్ అనేది వేసాం కదా, చూసారా, ఇలా జిబ్ అనేది వేసాం. మనకి బయట జిబ్ అనేది ఎక్స్ట్రా ఉంది, దాన్ని కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ మామూలుగా చూపిస్తున్నాను చూడండి. ఇలా జిబ్ అనేది వేసాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిబ్ భాగాన్ని కట్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ వేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి. అది ఏ విధంగా వేసుకోవాలో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు ఎంత మేర కావాలో అంటే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవడానికి ఎంత మేర కావాలో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రెండో కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి దాదాపుగా ఇలా 1.5 ఇంచు ఉండే విధంగా చూసుకొని మిగతా భాగాన్ని ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. దీనివల్ల ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇలా ఈ మధ్యలో మనకి ఖర్చు ఉంది కదా, ఈ మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బయట వైపుకి ఫోల్డింగ్ చేసుకోవద్దు, అంటే ఇలా చేయొద్దు, లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఈ విధంగా చేయాలన్నమాట. ఇలా చేసుకొని ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన ఒక పాదం లెవెల్లో కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం ఇలా సరి చూసుకోవాలి. మీరు కుట్టేటప్పుడు కింద క్లాత్ అనేది రాకుండా చూసుకోండి. కరెక్ట్గా లెవెల్ చేసుకుంటూ కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ని సరి చేసుకోవాలి. కింద మరి వేరే క్లాత్ రాకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం క్లాత్ అనేది ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా కుట్ట అనేది వేసుకోవాలి. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా తిప్పేసుకొని కొంచెం రివర్స్ కుట్ట అనేది వేసాను సేఫ్టీగా. మళ్ళీ రెండో వైపున కూడా ఒక పాదం లెవెల్ ఇలా కుట్ట అనేది వేసుకోవాలి. ఈ రెండో వైపున కూడా జిబ్బుని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ మనకి ఖర్చు భాగం ఉంది కదా, ఈ ఖర్చు భాగంలో ఫోల్డింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా జిబ్బు వెనక్కి అనుకొని ఇక్కడ చూడండి ఎక్స్ట్రా జిబ్బుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ మనకి చివరి భాగాన ఉక్సు కాజా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఫిట్గానే ఉంటుందన్నమాట. అంటే లూజ్ అంటూ ఏమీ ఉండదు. చూసారా, ఈ విధంగా ఇలా మనము సైడ్ జిబ్ అనేది వేసుకోవాలి. మీకు ఉల్టా సైడ్ నీట్ ఫినిషింగ్ ఉండడానికి లోపల వైపుకి ఫోల్డింగ్ వేసుకొని కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత సైడ్ జిబ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. చూసారా, ఇలా అన్నమాట. మీకు ఇక్కడ చిన్నగా అంటే మీకు కావాలంటే కింద ఉక్సు కాజా వేసుకోవచ్చు, నెససరీ అయితే కాదు, మీ చాయిస్ అన్నమాట. ఇక్కడ ఫిట్గానే ఉంటుంది. సో ఇలా చాలా సింపుల్గా ఈజీగా సైడ్ జిబ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఉల్టా వైపు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇటు ఉల్టా వైపు చూసినట్లయితే ఇలా ఫోల్డింగ్ వేసుకొని కుట్టనే వేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.